Welcome to Sai Master Academy. Continuation video for straight lines. Already we discussed till exercise 3D 50%. Now the questions related to 3D foot and image theorems and related problems and some other important problems we are going to discuss. Yeah, ikkada varaku cheppukunnam kada. First one finish, right? Now foot theorem. See, foot theorem, what is the use of this foot theorem? ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చేసి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ఇచ్చేసి సమ్ x1 y1 బి ద పాయింట్. ఈ స్ట్రేట్ లైన్ మీద ఈ పాయింట్ నుంచి జాయిన్ చేసినప్పుడు ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్ ఇఫ్ యూ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ వేర్ దట్ ఈస్ టచింగ్ టేక్ యాజ్ క్యూ సంథింగ్ h, k. పాయింట్ ఇచ్చి లైన్ ఇచ్చి పాయింట్ నుంచి డ్రా చేసినప్పుడు ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ పాయింట్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మనం నిల్చున్నాం అనుకోండి, ఇది భూమి అనుకోండి, ఇది ఫుట్ అనమాట. ఇది అందుకనే దీని పేరు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం అని అంటాం. కానీ స్టేట్మెంట్ ని మనం ఎప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్ లో ఎప్పుడు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనే వర్డ్ రాకుండా వస్తుంది క్వశ్చన్. మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ విచ్ ఈస్ అని లైన్ ఈక్వేషన్ ఇచ్చి విచ్ ఈస్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడు అనుకోండి, అది ఫుట్ అడిగినట్టు ఇండైరెక్ట్ గా. పి అనే పాయింట్ కి క్యూ అనేది ఫుట్, అది ఈ లైన్ మీద ఉందంట. అయితే ఈ ఫార్ములాని ప్రూవ్ చేయమన్నాడు. దిస్ ఈస్ ద ఫార్ములా విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? అది ఎలా అనేది సెకండ్ ఇయర్ లో చూద్దాం మనం. స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ వాడే ఇస్తాడు ఎగ్జామ్ లో, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చెప్పానో అదే స్టేట్మెంట్. క్యూ అనేది పీకి ఫుట్ లైన్ మీద ఉంది, అదే ఇక్కడ రాసి ఉంటుంది, ఏముండదు వేరే. అర్థమవుతుందా? అది ఇంగ్లీష్ లో రాయాలి మీరు అంతే. క్యూ హెచ్ కామా కే బి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎక్కడ నుంచి? ఫ్రమ్ px1 y1 ఎక్కడ? ఆన్ ద లైన్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0. దెన్ ప్రూవ్ దిస్. h మైనస్ x1 బై ఏ, k మైనస్ y1 బై బి అండ్ మైనస్ ఆఫ్ దిస్. దీనికి ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా ఇచ్చా. ముందు దీన్ని ప్రూవ్ చేద్దాం. చూడండి ప్రూఫ్. సో డయాగ్రామ్ ప్రూఫ్ కోసమే డ్రా చేశాను. డయాగ్రామ్ మ్యాండేటరీ ఇన్ ద థీరం ప్రూఫ్. ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్తున్నా, ఖచ్చితంగా డ్రా చేయాలి. ఓకే, సో నౌ సీ గివెన్ లైన్, ద లైన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ వాట్? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ పి ఇచ్చాడు x1 y1, క్యూ కూడా ఇచ్చాడు హెచ్ కామా కే, అదే ఫుట్. దానికోసమే ఈ థీరం అనమాట. సో ఇక్కడ పీక్యూ లైన్ అనేది స్ట్రేట్ లైన్ కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఒక కండిషన్ మనం వాడుకోవచ్చు. వాట్ ఈస్ దట్? సిన్స్ పీక్యూ ఈస్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ స్ట్రేట్ లైన్, we have a condition. If two lines are perpendicular, then the product of slopes equal to -1. దాన్ని యూజ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. సో for that we need the slope of the line. Slope of line is, let m1 equal to, what is the formula? Minus a by b. సేమ్ ఇమేజ్ కూడా ఇదే ఉంటుంది ప్రాసెస్. నౌ p and q ఇచ్చాడు కాబట్టి then PQ line slope, if given 2 points we know how to find the slope. What is the formula? Slope formula y2 minus y1 by x2 minus x1. I am not writing since we done many problems. ఇంకా రాస్తే మళ్ళీ స్ట్రేట్ లైన్ స్టార్టింగ్ అవుతుంది. సో y2 మైనస్ y1 అంటే మీరు ఇవైనా తీసుకోండి, ఇవైనా తీసుకోండి, మీ ఇష్టం. సో నేను ఇవి ఎందుకు తీసుకుంటున్నా అంటే హెచ్ కేలు ముందున్నాయి కాబట్టి ఇవి తీసుకుంటున్నా. x1 y1, లెట్ దిస్ ఈజ్ వాట్? x2 y2 మైనస్ y1 k minus y1 by x2 minus x1 h minus x1. This is second slope. Since PQ line perpendicular to equation 1, దీనికి ఇది perpendicular గా ఉంది, therefore slope of PQ into slope of straight line is equal to what? -1. అదే కండిషన్ ఏంటది? సౌండ్ చేద్దాను.
m1 m2 is equal to -1. What is m1? We have here m1. What is m2? We have here m2. Right here m1 minus a by b into what is m2? K minus y1 by h minus x1 is equal to what? -1. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. సో this minus cancel. Now remaining a by b into k minus y1 by h minus x1 is equal to 1. సో దీనికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇక్కడ చేసి తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ కంపల్సరీ ఒక సర్కిల్లో పెట్టేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం ఏ అండ్ హెచ్ మైనస్ ఎక్స్ న్యూమరేటర్ డినామినేటర్, ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్. మనం ప్రూఫ్ లో చూద్దాం ఒకసారి. కే మైనస్ వై1 కి డినామినేటర్ బి ఉంది అంటే ఇక్కడ బాగానే ఉంది, కానీ ఇక్కడ హెచ్ మైనస్ ఎక్స్1 న్యూమరేటర్ ఏ డినామినేటర్ ఈక్వల్ టు ఉంటే అంటే ఇప్పుడు ఏం చేయండి అంటే హెచ్ మైనస్ ఎక్స్1 అటు పంపించండి, ఏ నిడు పంపించండి. ఇది సాల్వ్ చేసే మెథడ్. లేదు అంటే మీకు ప్రూఫ్ ఉంది కాబట్టి ఇగో ఈ స్టెప్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ. లేదు మీరు సాల్వ్ చేసినా అదే వచ్చేస్తుంది. చూడండి సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఫస్ట్ ఏంటి ఏ బై హెచ్ మైనస్ ఎక్స్1 అటు తీసుకెళ్తే హెచ్ మైనస్ ఎక్స్1 బై ఏ కదా, అండ్ రిమైనింగ్ కే మైనస్ వై1 బై బీనే కదా, అంటే ఇదే కదా. సో ప్రూఫ్ లో హాఫ్ పార్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఐఎమ్ రైటింగ్ హియర్ దట్ ఇంప్లైస్ కే మైనస్ వై1 బై ఏంటిది బి ఇస్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎక్స్1 అటు తీసుకెళ్ళండి, హెచ్ మైనస్ ఎక్స్1 బై ఏ నిటి తీసుకురండి ఏ. ప్రూఫ్ లో ఇది ముందు ఉంది ఆ తర్వాత ఉంది, ఏదున్నా ఏం కాదు కదా, ముందు రాసుకోండి. దట్ ఇంప్లైస్ హెచ్ మైనస్ ఎక్స్1 బై ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వై1 బై బి. ఇది మనకు వచ్చింది కరెక్ట్. హాఫ్ పార్ట్ వచ్చింది, ఇంక ఇది వస్తే అయిపోతుంది. నౌ హెచ్ మైనస్ ఎక్స్1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వై1 బై బి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అనుకోండి. ఓకేనా? లెట్స్ సే నౌ వీ కెన్ రైట్ వాట్ h minus x1 by a is equal to lambda, k minus y1 by b is equal to also can we write lambda, రెండిటికి lambda equal అవుతుంది. Now can we write h minus x1 is equal to a lambda and k minus y1 is equal to b lambda. Then what is h is equal to a lambda plus x1, what is k is equal to b lambda plus y1. అది తీసుకెళ్దాం అంతే. ఓకేనా? h k వాల్యూస్ వచ్చాయా? yes, దాదాపుగా ప్రూఫ్ ఫినిష్ అయిపోయినట్టే. సో నా చూడండి డయాగ్రామ్ లో ఒకసారి, ఇఫ్ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్ వేర్ క్యూ హెచ్ కామాకే లైస్ ఆన్ ద లైన్ కదా, తీసేసుకోండి. సిన్స్ క్యూ హెచ్ కామాకే లైస్ ఆన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఏ పాయింట్ లైస్ ఆన్ ద లైన్ వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ పాయింట్ ఇన్ ద లైన్. సో వేర్ హెచ్ కామాకే లైన్ మీద ఉంది కాబట్టి దేర్ ఫార్ AH plus BK plus C is equal to 0 రాయొచ్చా? Can we write this? Where H comma K lies కాబట్టి we can substitute there. What is H? ఇగో ఇక్కడ ఉంది H. ఇది తీసుకెళ్ళి H దగ్గర రాయండి. A into A lambda plus AX1. Only X1. X1 plus B into what is K? B lambda plus Y1 plus C is equal to 0. Now a square lambda plus ax1 b square lambda plus by1 plus c is equal to 0. We need to find lambda అనేది ఈ పార్ట్ వస్తే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని ఏం చేయండి అంటే ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోయింది కదా, దీన్ని 2 గా తీసుకోండి. ఈ 2 లో లాంబ్డా అనుకోండి, ఇక్కడ రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో రైట్, కమ్ హియర్. సో నౌ ఈ రెండిట్లో లాంబ్డా ఉంది కాబట్టి ఈ రెండు ఇక్కడే ఉంచుతున్నా. ఏ స్క్వేర్ లాంబ్డా ప్లస్ బి స్క్వేర్ లాంబ్డా, రిమైనింగ్ 3 అటు పంపించేస్తున్నా. 1 2 3 మైనస్ AX1 మైనస్ BY1 మైనస్ C. ఎనీ డౌట్? నౌ ఫ్రమ్ దిస్ ఐఎమ్ టేకింగ్ లాంబ్డా కామన్, రిమైనింగ్ వాట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టేకింగ్ మైనస్ కామన్ AX1 ప్లస్ BY1 ప్లస్ C. నౌ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ ద ప్రొడక్ట్ దట్ సైడ్, ఇట్ విల్ బి ది డివిజబుల్ మల్టిపుల్ కాబట్టి మైనస్ ఆఫ్ AX1 ప్లస్ by1 plus c by a square plus b square. Take as equation number 3. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి లాంబ్డా దగ్గర. దేర్ ఫోర్ అప్పుడు మనకి ఏమైతుంది అంటే h మైనస్ x1 బై ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు వాట్? లాంబ్డా. బట్ వాట్ ఈస్ లాంబ్డా? మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్.
ఇదేగా మనకు కావాల్సిన ప్రూఫ్, హ్యాండ్స్ ప్రూఫ్. అండర్స్టాండ్? ఇప్పుడు ఈ ఫుట్ మీద ఒక ప్రాబ్లం చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ ఆన్ ద లైన్. ఈ పాయింట్ నుంచి ఫుట్ కనుక్కోమంటున్నారంటే ఇది పీనా క్యూనా? పి. క్యూ కదా ఫుట్, ఇక క్యూ బి ద ఫుట్ కింద ఉంది ఆఫ్ పి. క్యూ అనేది పీకి ఫుట్ లైన్ మీద ఉందని చెప్తున్నాం. వాడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫుట్. ఫుట్ అంటే క్యూనా పీనా కనుక్కోమనేది? క్యూ కనుక్కోమంటున్నాడు. అంటే గివెన్ వాట్, పి ఇచ్చాడు, లైన్ ఇచ్చాడుగా, ఖచ్చితంగా లైన్ లేకుండా మనం కనుక్కోలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ లో లెట్ క్యూ హెచ్ కామా కే బి ఫుట్, ఏంటది ఫుట్, అండ్ గివెన్ పి -1, 3 కన్సిడర్ యాజ్ వాట్, x1 y1, and from the straight line what is a, what is b, what is c, -18. So by foot of perpendicular theorem, what is foot of perpendicular theorem? ఇదేగా. సో ఇది నేను మళ్ళీ రాయట్లేదు ఇక్కడ, యాక్చువల్గా ఇక్కడ రాయాలి సాల్వ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడే ఉందిగా నాకు. సో నా సబ్స్టిట్యూట్ చేస్తే h మైనస్ x1, what is x1, minus into minus plus 1 by a, what is a, 5 is equal to k minus y1, what is y1, 3 by what is b, -1 is equal to minus of a x1, a 5 x1 -1 that is -5, b y1 -1 into 3 that is -3, c that is -18 by a square that is 25, b square 1 square 1. సో ఒక ఈ పార్ట్ ని సింప్లిఫై చేస్తున్నా చూడండి. మైనస్ ఆఫ్ -5 -3 -8 -8 -18 -26 by root of this is what 26 minus into minus plus 26 by 26 26 26 cancel ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే h plus 1 by 5 equal to k minus 3 by -1 equal to what, 1. We can equate na each one separately. సో అదే చేస్తున్నా ఇక్కడ చూడండి. Now h plus 1 by 5 is equal to what, 1. K minus 3 by -1 is equal to what, 1. h plus 1 is equal to 5 1 ja 5. K minus 3 is equal to -1 1 ja -1. h is equal to 5 minus 1. K is equal to -1 plus 3. h is equal to 4. K is equal to 2. Therefore, what is foot? QH comma K is equal to 4, 2. ఇందా 4, 2. అండర్స్టాండ్? ఫుట్ ఎలా కనుక్కుంటున్నాం అర్థమైందా? సో మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇచ్చాను చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగా ఫైండ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్స్ ఆన్ ద గివెన్ లైన్. ఈ పాయింట్ కి ఈ లైన్ మీద ఫుట్, ఈ పాయింట్ కి ఈ లైన్ మీద ఫుట్. హోంవర్క్ ఇచ్చా, చేయగలుగుతారుగా. ఇది x1 y1, ఇది a, ఇది b, ఇది c, h కామా k కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా యూజ్ చేసి నేను ఎట్లా చేశాను సేమ్ అలా కనుక్కోవాలి. అర్థమవుతుందా? సో ఈ రెండు హోంవర్క్, ఇది ఇమేజ్ తీయడం కోసం. సో నా ఈ ఫుట్ ఒక వీడియోలో చేశాను నేను, ఇప్పుడు ఇమేజ్ ఇంకో వీడియోలో చేస్తా. ఇమేజ్ ఇక్కడ ఉంది, ఒకసారి టైం ఫుట్ అండ్ రైట్. సో ఓకే, సో ఫుట్ తీరం అయిపోయిందిగా. ఇప్పుడు అర్థమైంది ఎలా చేసామో. ఇగో ఫుట్ అండ్ దాని ఎగ్జాంపుల్ అండ్ దాని హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా చూపించాం మీకు. ఎందుకు ఫుట్ ఒక వీడియో చేస్తున్నా అంటే ఫుట్ అని వెతుకుతూ ఉంటారు కాబట్టి సింపుల్గా సపరేట్గా చేస్తున్నా. తర్వాత ఇమేజ్ కూడా చేస్తా, తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చేసేద్దాం. అదొక 10 minutesలో ఇమేజ్ కూడా అయిపోతుంది, 10-15 minutesలో. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఇంకొక ½ an hourలో అయిపోతాయి. ఈరోజు ఎక్సర్సైజ్ డి కంప్లీట్ అయిపోతుంది. రేపటి క్లాస్ మాత్రం పక్కా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. అందులో నుంచి లాంగ్ ఆన్సర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సెంట్రాయిడ్ అన్ని అందులోంచే. లాంగ్ ఆన్సర్ వెయిటేజ్ మొత్తం, లాస్ట్ ఎక్సర్సైజ్, తర్వాత ఈ ఫుట్ ఇమేజ్. ఓకే రైట్, continue watching my videos and write the notes and practice. Thank you.